బిగ్ డిబేట్ రోజు ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసేసుకున్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ హస్తిన వేదికగా సీట్ల కేటాయింపు లెక్కలు వైపు కొలికి రావాలి. కానీ ఎవరెక్కడ అనేటువంటి అంశం మీద సర్దుబాట్లకు సంబంధించిన రచ్చ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీ నేతలను బుజ్జగిస్తూనే చంద్రబాబు నివాసమే కేంద్రంగా మూడు పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడు కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు సీట్ల కేటాయింపు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయనే అంశాలను బేరీజు వేసుకునే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఇప్పటికే ప్రకటించాయి మిత్రపక్షాలు. ఇందులో భాగంగా జనసేన, బీజేపీ రెండు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంటు స్థానాలు కేటాయించింది టీడీపీ. అభ్యర్థుల జాబితా, మూడు పార్టీల సీట్ల షేరింగ్ పై కసరత్తు జరుగుతోంది. 1-2 రోజుల్లోనే లిస్టు ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొత్తులు, సీట్ల సర్దుబాటు సీన్ ఢిల్లీ నుంచి ఏపీకి మారింది. నిన్న పురంధేశ్వరితో, పవన్తో బీజేపీ కేంద్ర బృందం భేటీ కాగా ఇవాళ పవన్ చంద్రబాబులతో సుదీర్ఘంగా చర్చించింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పాండా, శివప్రకాష్ చర్చలు జరిపారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చర్చల్లో లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. పార్టీ ప్రొసీజర్ ప్రకారమే చర్చలు జరుగుతాయని, తాను లేకపోవడం అనేది పెద్ద విషయం కాదంటున్నారు పురంధేశ్వరి. సీట్ల విషయంలోనూ కేడర్ అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. మాకు ప్రొసీజర్ ఉంటుందండి. ప్రొసీజర్కి అనుకూలంగా కేంద్ర మంత్రి గారు వచ్చారు, మా దగ్గర నుండి అభిప్రాయ సేకరణ చేశారు. నిన్న జనసేనతో మాట్లాడారు, ఇవాళ తెలుగుదేశంతో మాట్లాడారు. ఇవన్నీ క్రోడీకరించి పైకి చెప్తారు. పైకి చెప్పిన తర్వాత దాని మీద డిసిషన్ అనేది జరుగుతుంది. అటు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అపవిత్రమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు చంద్రబాబు అతిపెద్ద వెన్నుపోటుదారుడు అని విమర్శించిన బీజేపీ ఇప్పుడెలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు మంత్రి. వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇవి మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ రాష్ట్రంలో అవినీతి పాలన అంతానికే పొత్తులు అంటోంది బీజేపీ. ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చూస్తే కనుక అది చెప్పుకోవడానికి కూడా ప్రజలు సిగ్గుపడే పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకున్నాం అనే పరిస్థితికి వచ్చేసారు చివరికి. మొత్తానికి పొత్తుల నేపథ్యంలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేసే పనిలో మిత్రపక్షాలు ఫుల్ బిజీగా ఉంటే కౌంటర్ యాక్షన్తో సిద్ధమవుతోంది అధికార పార్టీ. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో